పార్లమెంట్ సభ్యులు స్వాగతం సుస్వాగతం. మండల అధ్యక్షులు సురేష్ గారు, అలాగే నారాయణపేట మండల అధ్యక్షులు బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అసెంబ్లీ కన్వీనర్ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అసెంబ్లీ కన్వీనర్ ఉపేంద్రనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. బీజేఎం జిల్లా అధ్యక్షులు దినేశన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఏడుంది తిప్పి పట్టుకో ఇట్లా. మొత్తం ఎంత మంది ఉన్నా మొత్తం బండి వెనకాలేదు. మధ్యలో కంఫర్టేనా పెట్టుకో ఒక పిల్లలు పెట్టాలని మనలు ఉంటారు కానీ ఆయన కొంచెం చిన్న మన ఇందులో నుంచి మీకు చెప్తాం చదవాలకి చదవాలా పక్కన పెట్టుకోండి. సెంటర్ పెడతాను అంతే. సపోర్ట్గా పట్టుకో. అన్నా ఆపండి, సెంటర్లోనే ఆపు. ఓకే ఓకే సార్. పోయేదాకా నంబర్ 1 రోడ్ సులభ పోతాం. సడన్ బ్రేక్స్ అవసరం కిందికి దిగా ఎవరు
నువ్వేం చేయాలి ఇటు ఏదన్నా ఒక సైడ్ పెట్టుకొని అదే సార్ అదే అదే సార్ ఓకే ఓకే మన బండి లేపి అంతా సామి ఆపిరా సామి స్టాప్ అయ్యారు అందరు స్టాప్ అయ్యారు అందరు ఇగో ఇగో అరే అయ్యో నా బ్యాగ్లో ఒకటి పెద్ద బ్యాటరీ పట్టుకురా ఒకటి పెద్ద బ్యాటరీ అరే స్వామి చెప్పు ఆగమని స్వామి ఆగండి స్వామి అప్పుడప్పుడు నువ్వు చూస్తా చూసుకో చూస్తా అప్పుడప్పుడు ఇదే సడన్ బ్రేక్ అంట సడన్ బ్రేక్ బాగుండు चार्जिंग में चिल्ला बोली ఒక్క 10 మినిట్స్ అనేది కేటగిరీలకు అన్ని సెట్ చేస్తాను ఒక 10 మినిట్స్ कितना लाइव आने वाला है डाउन क्लिक करता है ये मेरे को तो डाउन कितना लाइव आने वाला है हां ब्राउज़र में डाउन क्लिक करता है अगर पेज
కేసీఆర్ ముందర కేసీఆర్
మళ్ళీ అది వీళ్ళు ఆగట్లేదు బైక్ వాళ్ళు ఆగట్లేదు ఎక్కువ సరే అన్న ఇంటికాడ ఉన్నావా అని చెప్తే భయా 7 ఉన్నది మొత్తం
అన్న అది రాని అన్న ఆగండి ఆగండి. చిన్న పోనీ చిన్న రఘునందన్ రావు మాధవ్ నేను యూట్యూబ్ ఛానల్.
పోతాను అటే పోతాను అన్న 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 లైవ్ అన్న లైవ్ ఆగుతుంది సందు సైడ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుబ్బాక మాజీ శాసనసభ్యుడు ప్రజా సమస్యల పైన అలుపెరగకుండా తన ప్రజా జీవితంలో ప్రజల పక్షాన ఆనాడు తెలంగాణ ఉద్యమమే కావచ్చు ప్రజలకు ఎదుర్కొనే ఏ సమస్యల పైన అనునిత్యము అటు మీడియా ద్వారా ప్రజల గొంతుకై మన ముందుకు వచ్చిన శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి నారాయణరావుపేట ప్రజలందరూ కూడా అక్కలు అమ్మలు పెద్దలు యువకులు రైతులు ఇంత పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికిన మీ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి రఘునందన్ రావు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారి అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎన్నికలు మే 13 నాడు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నిక ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. ఈ ఎన్నిక మన జిల్లాకు లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిర్ణయించే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక ఈ దేశాన్ని ఎవరు నడిపించాలి, ఈ దేశాన్ని ఎవరు పాలించాలి, ఈ దేశాన్ని ఎవరు ముందుకు తీసుకుపోయాలి అని నిర్ణయించే ప్రధానమంత్రి ఎన్నిక. ఈ రోజు మన ముందట మూడు పార్టీలు కనబడతా ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా తిరస్కరించి 10 ఏళ్ల పాలన ఇదే ఈ నారాయణరావుపేట గడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్నంటి ఉండి మరి ఇలా వాళ్ళకు మద్దతుగా మనం తెలంగాణను సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల పాలన మనం చూసినాం. ఇలా 10 ఏళ్ల పాలనలో ఈ నారాయణరావుపేట గ్రామంలో ఉన్న యువకులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, లేకుంటే ఉన్న రైతుల జీవితాలు ఏమన్నా బాగుపడా, లేకుంటే ఇక్కడ మహిళల జీవితాలు ఏమన్నా బాగుపడా అని ఇలా చూస్తే ఇలా ఎక్కడ వేసిన పొందడం అక్కడ అన్నట్టు ఇలా నారాయణరావుపేట ప్రజల జీవితాలు అక్కడే ఉన్నాయి. కానీ ఇలా బీఆర్ఎస్ నాయకుల జీవితాలు చూసినట్టయితే ఇలా హరీష్ రావు కావచ్చు, ఆయన చుట్టూ తిరిగే ఆయన 100 మార్గాలు 10 మంది కావచ్చు, ఇలా వేలాది వందలాది కోట్లకు పరగలెత్తింది. ఇలా వాళ్ళ పిల్లలు పోయి అమెరికాలో లండన్ లో చదువుతూ ఉన్నారు. ఇలా నారాయణరావుపేట ఉన్న మన పిల్లలు ఇలా గదే సర్కారు బలలో చదివిన పూర్వంలో నౌకలు నాక మళ్ళీ ఏదో కూలి పని చేసుకునే పరిస్థితి ఈరోజు 10 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇలా మనం బీఆర్ఎస్ పార్టీని వాళ్ళని ఇంటికి పంపినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇలా వాళ్ళు 10 ఏళ్ళ ఏం చేసిరో వీళ్ళు 3 నెలలనే అది వేయబోతా ఉన్నారు. ఇలా ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితులు ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలా మన పరిస్థితి ఎట్లుందంటే ఇలా పైన మీద నిచ్చలి పొయ్యిన పడ్డ పరిస్థితిగా ఇలా తెలంగాణ ప్రజలు తయారైంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ కోటేసినా అటు బీఆర్ఎస్ కోటేసినా కూడా ఈ దేశ భవిష్యత్తును కానీ ఈ దేశ ప్రధానమంత్రిని కానీ నిర్ణయించలేరు. కాబట్టి విజ్ఞులైన నారాయణరావుపేట గడ్డ ముందు నుంచి చైతన్యాలకు గడ్డ ఇది, అనేక విప్లవాలకు కూడా గడ్డ ఇది, అనేక పోరాటాలు చూసినాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళం. కాబట్టి చైతన్యవంతమైన నారాయణరావు ప్రజలకు నేను ఒక్కటే చేతులు జోడించి ఇలా ప్రజల గొంతుకైనా ఇలా రగను గెలిపించినట్టయితే ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి 3వ సారి
ప్రధానమంత్రి కాబోతా ఉన్న సత్యము ఇలా సూర్యుడు తూర్పుల దిక్కున ఉదయిస్తారన్నది ఎంత సత్యమో ఇలా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారన్నది కూడా అంతే సత్యము. ఇలా నరేంద్ర మోడీ గారికి ఇలా మన రగన్నను తోడుగా పంపినట్టయితే, ఆ పార్లమెంట్ కు పంపినట్టయితే ఇలా మెదక్ జిల్లా ప్రజలకు ఆ నరేంద్ర మోడీ గారు అందించే సంక్షేమ ఫలాలన్నీ కూడా నేరుగా మనకు అందే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న దళారీల అవసరం లేకుండా ఇలా నేరుగా మనకు వారి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఇలా మనకు తోడుగా అండగా ఇలా రగన్న మన ముందుకొచ్చి ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని డబ్బు సంచులు పట్టుకొని వస్తారు రేపు వాళ్ళు. కాబట్టి మనందరం కూడా దేని కూడా వాళ్ళ మాయ మాటలు గ్రహంగా మీరందరూ కూడా మరి 13వ తారీఖు నాడు కమలం పువ్వుకు ఓటేసి రగన్నను పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోని మన పార్లమెంట్ పంపాలని ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంత సమయమైనా కూడా ఇంత పెద్ద తరలి వచ్చిన మీ అందరినీ చూస్తూ ఉంటే ఇలా రగన్న గెలుపు పక్కా అయిందని చెప్పేసి నాకు విశ్వాసం కలుగుతా ఉన్నది. ఇలా చిన్న పిలుపునందుకునే ఇంత ఇక్కడికి వచ్చిన ప్రజలే దీనికి ఉదాహరణ. కాబట్టి మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన యొక్క ముద్దు బిడ్డ మన పార్లమెంట్ అభ్యర్థి దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని మనను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొద్ది అనుకోకుండా నేను ఇటువంటి అన్ని దిక్కులేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు తుమ్మాల బాబు గారు, ఈ మండల సీనియర్ నాయకులు గౌరవనీయులు జిల్లాల రమేష్ గౌడ్ గారు, బంగారం నరసా గౌడ్ గారు, ఏడుల మల్లయ్య గారు, సత్యనారాయణ గారు, పెట్ల భూమయ్య గారు, సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజు గారు, మండల జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గంగోడి మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నారాయణరావుపేట గ్రామ పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మాతృమూర్తులందరూ కూడా శిరస్సు నుంచి పేరు పేరున నరసింహాంజలి తెలియజేస్తా ఉన్నారు. మే 13వ తారీఖున ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. బీజేపీలో మీటింగ్ కి అక్క చెల్లెళ్ళు ఒక్కరు పోయినా గానీ రేపటి నుంచి మీ పింఛన్ కట్ చేసామని కొంతమంది మాట్లాడుతున్నారంట. వాళ్ళ పింఛన్ కాదు, మొన్ననే మారి మీ ప్రభుత్వం తోక కట్ అయింది. ఏం చేయాలో మీ మంత్రి గారికి మీ ఎమ్మెల్యే గారికి అర్థం కానటువంటి పరిస్థితి. సిద్దిపేటలో డిపాజిట్ రాని పూజల హరికృష్ణ అనే చిన్న పిల్లగాడు, మీ ఎమ్మెల్యే సాబ్ ఎమ్మెల్యే అయ్యకంటే ముందు పుట్టలే ఆ పోరాడు పూజల హరికృష్ణ. ఆయన వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు సిద్దిపేటలో. హరీష్ రావు గారిని పిలుస్తలేరు పాపం, ఎవరు మాట్లాడతలేరు. ఇంకా మీరు పింఛన్లు కట్ చేసేది ఏముంది, మీ తోకలు ఎప్పుడో ప్రజలు కట్ చేసారు. వీరికి అహంకారపూరితంగా మాట్లాడి బెదిరించే కార్యక్రమం బంద్ చేసుకోకపోతే బారాస నాయకులకి నేను దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నా. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోరు. కొద్ది రోజులు కాలం అయితే కొద్ది రోజులు కోరల కాలం కూడా వస్తుంది అనేది అడిగి పెట్టుకోరు. అయిపోయింది, మీ 10 ఏళ్ళ అహంకారం ముగిసింది. మీరు ప్రజలకు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజలు పనికి ప్రజలు మొన్న శిక్షించారు. నారాయణరావుపేట కొట్లాడితే మండలమైంది. మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, ఉత్తమ మంత్రి గారు, పైసల మంత్రి హరీష్ రావు గారు. ఒక మండల ఆఫీస్ కట్టించండి అక్క మీ వాళ్ళు. తహసీల్ ఆఫీస్ వచ్చిందా? ఎంపీడీ ఆఫీస్ వచ్చిందా? కరెంట్ ఆఫీస్ వచ్చిందా? 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు సారు. ఆయన క్యాంప్ ఆఫీస్ వచ్చింది, క్యాంప్ ఆఫీస్ ముంగట ఇంకో ఆఫీస్ వచ్చింది, సార్కు బట్టంలో మంగళ వచ్చింది, మామకు ఫామ్ హౌస్ వస్తే అల్లుని కూడా ఫామ్ హౌస్ వచ్చింది. కానీ నారాయణరావుపేటలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం ఉంటే ఒక్క ప్రభుత్వ కార్యాలయం కట్టించుడు హరీష్ రావుకి ఇష్టం లేదు. ఎందుకంటే నారాయణరావుపేటని మండలం చేసడే వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మీరందరూ గట్టి కొట్లాడి మాకు ఇస్తావా స్వస్థవా అని ఎన్నికల కంటే ముందు లొల్లి చేస్తే తప్పనిసరి పరిస్థితులలో నారాయణరావుపేటని మండల కేంద్రం చేసిరు. ఎవరు ఆఫీసులు కట్టిస్తే మీరే కదా పైసల మంత్రి, మీరే కదా నెంబర్ 2 మంత్రి. నెంబర్ 1 మీరే, నెంబర్ 2 మీరే. చంద్రశేఖర్ రావు గారు ఇక్కడికి గట్టిగా వెలిస్తే వచ్చేంత దూరంలో ఉంటది చింతమడక. మరి చింతమడకలో అందరికి ఇల్లు కట్టి వచ్చింది కానీ
నారాయణరావుపేటలో 4 ఆఫీసులు 4 ప్రభుత్వ ఆఫీసులు కట్టియమంటే మనసు రాలేదు హరీష్ గారికి. నేను నారాయణరావుపేట మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ తాప మీరు కారు కోటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అవుతారా? 5 ఏళ్ల దాకా మళ్ళీ చంద్రశేఖరరావు గారికి అవకాశం లేదు. 5 ఏళ్ల తర్వాత రాజేవాడో రంగడేవాడో పెద్ద సారేడు ఉంటాడో చిన్న సారేడు ఉంటాడో ఆ భగవంతునికి ఎరుక. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మీరు పొరపాటున కారు కేస్తే అది ఓటు పోయి కోమరి చెర్ల పడ్డట్టు మీరు నారాయణరావుపేట చెర్ల పడ్డట్టు తప్ప చంద్రశేఖరరావు గారికి ఏం ఫాయిదా రాదు. హరీష్ రావు గారు ఏమైనా మంత్రి అవుతారా? ఇప్పుడు కారు కోటేస్తా అంటే హరీష్ రావు గారు కూడా మంత్రి కాదు. ఈ ఎలక్షన్లు చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీకెళ్ళి దించేందుకో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. ఓటు కారు కేసినా చెయ్యి కేసినా ఫలితం పెద్ద సున్నా తప్ప ఇంకో పెద్ద ఫలితం ఉండదు. ఎందుకంటే కారు కేస్తే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మంత్రి గారు. చెయ్యి కేస్తే రేవంత్ రెడ్డి గారికి కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 6 నెలల కింద ఎన్ని మాటలు చెప్పిందో మీకు అందరికీ ఆదుకుంటుంది. ఏమన్నాడు? పెద్ద కొడుకు 2000 ఇస్తే చాలతలేవు, పెద్ద కొడుకు ఇంటికి ఒకరికి ఇస్తుండు, నన్ను చూడురి నా అందం చూడురి, ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కోటేసి చెయ్యి గుర్తును గెలిపింది, ఇంటికి 2 పింఛన్లు ఎంత ఇస్తా అన్నాడు? ఎంత? 4000 ముసలామకి ఇస్తా ముసలాయిలకి ఇస్తా అన్నాడు. అవ ఒక్కల కన్నా నారాయణరావుపేట్ల 4000 పింఛన్ వచ్చిందా? జర వచ్చిన ఎవరైనా ఉంటే చేతులు ఎత్తురి, ఎవరికి రాలేదు రానోళ్ళు ఉంటే చేతులు ఎత్తురి, 4000 పింఛన్ రానోళ్ళు చేతులు ఎత్తురి. మరి చేతులు ఎత్తకపోతే వచ్చింది అనుకుంటారు అందరు. వచ్చిందా? రానోళ్ళు చేతులు ఎత్తాలి జర. ఇది మొదటి మోసం, రేవంత్ రెడ్డి చేసిన మొదటి మోసం. 2000 పింఛన్ ని 4000 చేస్తా అన్నాడు. ఏమైంది సార్ మరి 4000 ఎత్తలేవు మాకు, ఎప్పుడు ఇస్తావు 4000 అంటే? రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే వెనుకాల నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, కానీ ఆడ యామున్నాయి ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు సారు. నేను నిజమే అనుకున్నా, పాపం లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి కదా, అందుకని 2000 పింఛన్ 4000 ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కష్టమవుతుంది అనుకున్నాం. కానీ జరంత వెనకకి తిరిగి చూసినాం, రేవంత్ రెడ్డి జీతం 4.5 లక్షల జీతం తీసుకుంటుండు సారు. ఎంత? 4.5 లక్షలు. వెనుక ఖాళీ కుండలు ఉంటే అక్క మరి 4.5 లక్షల జీతం ఆయన ఎట్లా తీసుకుంటుండో అడగలేనా వద్దా? మనకు 4000 పింఛన్ ఇవ్వమంటే వెనుక ఖాళీ కుండలు ఉన్నాయన్నాడు, కానీ ఆయన మాత్రం 4.5 లక్షల జీతం తీసుకుంటాడు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ 6 నెలలలో చేసిన మొట్టమొదటి మోసం. రెండో మాట చెప్పిండు, అక్క చెల్లెళ్ళకు ఆడబిడ్డలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడపడిచికి 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. చెల్లె వచ్చింది అనుకన్నా 2500 ఇచ్చిరా నారాయణపేట అనుకన్నా. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన రెండో మోసం. మూడో మోసం ఏం చేసిండు? నవంబర్ నెలలో రైతులు ఎవరన్నా 1,00,000 రూపాయలు లోన్ కడితే మీరు అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కాదు, ఇంకొక 1,00,000 లోన్ తెచ్చుకోండి. 2 లక్షలు రైతులు లోన్ తెచ్చుకొని రెడీ పెట్టుకోండి. డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే డిసెంబర్ 9 ముఖ్యమంత్రి అయితే తెల్లారే ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేస్తాను అన్న. నారాయణపేట గ్రామ పంచాయతీ ముందు తెలిసిన మా రైతన్నలు చెప్పాలి, ఒక్క రైతు కన్నా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ జరిగిందని ఒకసారి చెప్పాలి. అయిందా? 2 లక్షల రైతు రుణమాఫీ జరిగిందా? మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? చంద్రశేఖరరావు సార్ జుట్లకెళ్ళి పుట్టిండు. ఆయన ఒకటి తిడితే ఈయన 2 తిడుతున్నాడు, ఈయన ఒకటి తిడితే ఆయన 2 తిడుతున్నాడు. మొన్నటి దాకా అత్త తిట్టిపోయింది, ఇప్పుడు కోడలో చట్టం తిట్టుడు మొదలు పెట్టింది. కొత్తగా రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఏం తిడుతున్నాడు? నోటికి ఎంత సంత తిడుతున్నాడు. మనిషి చూస్తేనేమో గింతున్నాడు, మాటలేమో ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా సార్, మాటలు బంద్ చేయి, పని మొదలు పెట్టు అని అడుగుతున్నాం. 2000 పింఛన్ కాడ 4000 ఈమెను అడగాలనా? రేపో మాపో కాంగ్రెస్ ఓట్ల కోసం వస్తారు, అప్పుడు అడుగుండ్రి. 2000 ఇస్తా పింఛన్ ని 4000 వేస్తా అని చెప్పి
6 నెలల దగ్గరకు వచ్చింది, ఎందుకు చేస్తలేదు అని అడగాలి. ఇవే కాదు, రేవంత్ రెడ్డి గారు నోటికే మొక్కాలి. ఏ ఊరుకోతా దేవుడి మీద మొక్కిండు. మొన్న 7 పాయలకు వచ్చి దుర్గమ్మ మీద కూడా మొక్కి చెప్పిండు. ఆగస్టు 15వ తారీఖుకి రైతులకి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మీరు అడుగు, నేను రేపో మాపో సిద్దిపేటకు వస్తాడట. అడగాలి మనం. ఎలక్షన్ కోడ్ జూన్ 6వ తారీఖు అయిపోతుంది. జూన్ లో చేశారు రైతు రుణమాఫీ. వానలు పడి అప్పుడే రైతు అవసరం మొదలు పెడుతుంటాడు. జూన్ జూలైలో కొత్త వ్యవసాయం పంటలకి మళ్ళీ రైతు సన్నద్ధమవుతుంటాడు. ఆగస్టులో లోన్ మాఫీ చేస్తే ఏమొస్తుంది? జూన్ 9వ తారీఖు చేయమని అడుగుంది. అది చేయడు సారు. ఎందుకంటే ఆయన మీద ఆయనకే డౌట్ ఉంది. జూన్ 15లో చేస్తే పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. ఆగస్టు 15 అంటే చూద్దాం, వానలు పడతాయా పడయా, రైతుల పరిస్థితి ఎట్లుంటాయో చూసి అప్పటికి ఆలోచిద్దామని అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారు నిన్నయాలో వెంకేశం వేస్తున్నాడు. మోటు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ వీడియోలు తయారు చేస్తున్నాడు. సిద్దిపేటకి 4 రోజుల క్రితం అమిత్ షా గారు వచ్చిపోయిండు. బీజేపీ నాయకుడు, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏం చెప్పారంటే, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. కానీ మతం పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పిండు. ఆ వీడియోని దొంగ వీడియో తయారు చేసి అమిత్ షా మాట్లాడని మాటల్ని మాట్లాడినట్టు తయారు చేసి టీవీలలో వేస్తే ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చారు. నోటీస్ ఇచ్చడానికి వచ్చారు. నోటీస్ ఇచ్చిపోయిండ్రు. రేవంత్ రెడ్డి రంకెలేస్తున్నాడు. పోలీసులను కాదు మిలిటరీని పంపమంటుండు. అన్నా రేవంత్ నేను ఉన్నదే గింతంత, నిన్ను ఎత్తుకపోవాలంటే 2 కానిస్టేబుల్ చాలు. అడిదిక్కొకరు ఇడిదిక్కొకరు బట్టి ఎత్తుకపోతే మళ్ళా కనరోడ కూడా కనబడకుండా పోతావు, దానికి మిలిటరీని పంపుర్రు అంటుండు. అరే ఉండేదేమో పిచ్చుకంత, ఎత్తుకపోయేందుకు మిలిటరీ ఎందుకు? ఒకవేళ భారత ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటే కేసీఆర్ కొడుకు గిట్లే వెలిపెట్టిండు. మోడీ, ఈడి, బోడి ఎవరేం బీకడు మమ్మల్ని అన్నాడు. ఇదే భాషలో అన్నాడు. ఈ సిరిసిల్ల ఎమ్మెల్యే ఏమైంది? చెల్లె ఏడున్నది? ఏడున్నది చెల్లె? బతుకమ్మ ఆడిపోయి చెల్లె అంటే ఏం దుకుణం పెట్టింది? చాలా దుకుణం పెట్టింది. ఒక్కటి కాదు, 2 కాదు, 100 కోట్లు బెదిరించి తీసుకుంది. పాపం ఒక ఆయన మందు కోళ్ళు తయారు చేసే కంపెనీ పెట్టుకున్నాడు పట్నంలో, ఆంధ్రప్రదేశ్. ఆయన నిలిచి చెప్పిందంట, అరే శరత్ చంద్రారెడ్డి, నువ్వు పట్నంలో మందుల కంపెనీ నడపాలంటే నాకు 100 కోట్లు ఇస్తావా సత్తవా అని బెదిరించి 100 కోట్లు తీసుకుపోయింది చెల్లె. చూస్తే ఎంత భయంకరం లేకుంటుంది. పాపం బతుకమ్మ ఆడిచ్చి దానికి వచ్చింది అనుకున్నాం. ఏం ఆడిచ్చింది? చాలా సీసలు ఆడిపించే కార్యక్రమం పెట్టింది చెల్లె. ఏడున్నది చెల్లె ఇప్పుడు? ఏ జైల్లో? ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నది చెల్లె. అందుకని రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు గారి బిడ్డను తీసుకుపోవాలనుకుంటేనే 5 నిమిషాల్లో చెక్కించుకొని పోయారు. ఇక నువ్వు వచ్చి 6 నెలలు కాలేదన్నా, నువ్వు జరంత ఇసంత జరుగుతుంది నీ కుర్చెత్తుకపోవడామని ఈ పక్కన భట్టి విక్రమార్క, ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జరం వసంత పోతే కోమటి రెడ్డి, ఇట్లా చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక మరి రేవంత్ రెడ్డి ఎక్కువ పెడుతున్నాడు. నువ్వే గింత అంటున్నావు, నీ పక్కనేమో ఒక్కొక్కరు 6 అడుగులు ఉన్నారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమంటున్నావు? నేను గేట్లు తీసిన రాని రాండి అంటున్నాడు. మా దుబ్బాక అయినా, నర్సాపూర్ అయినా, సంగారెడ్డి అయినా జరంత మంది పోయి లోపలికి పోయి చూసి వచ్చిర్రు. ఎన్ని సూట్ కేసులు ఇస్తావు, ఏమి ఇస్తామని అడిగి వచ్చిర్రు. రేపు మాపో ఎలక్షన్ అయిపోగానే, వెంకట్రామరెడ్డి ఇచ్చిన పైసలు అయిపోగానే వీళ్ళు కూడా ఆడికే పోతాడు. పొద్దుగల హరీష్ రావు సార్ కోమటి చెరువు గట్ట మీద వాకింగ్ చేసి చెప్తున్నాడు. వెంకట్రామరెడ్డి ప్రజాసేవ చేసేందుకు వచ్చిండు. ఏం సేవ చేస్తాడే? ఎన్నేళ్ళు ఆయన కలెక్టర్ ఉండి, 10 ఏళ్ళు కలెక్టర్ ఉండే. ఒక్కరోజు కూడా మీ హరీష్ రావు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతుండే వెంకట్రామరెడ్డి. దానికి నేను కాదు సాక్ష్యం, మీ నారాయణరావుపేట సర్పంచ్ గారు కూడా దానికి సాక్ష్యం ఇవ్వాలి. మీ సర్పంచ్ గారు ఒప్పుకోకపోవచ్చు. ఏ సర్పంచ్ పోయి కలెక్టర్ తో ఫోన్ చేయ హరీష్ అన్న అంటే, అరే వాడు మన మాట ఇంటలేడు పోయి దుర్మార్గుడు తయారైండి అని చెప్పిండు. ఇదే హరీష్ రావు గారు అనేటువంటి మంత్రి. నా ముంగట ఒప్పుకోకురేనా? మీ ఇంటికి పోయి మీ తలుపులు పెట్టుకొని మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయని పేట్రైపోయిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి. పాపం ఇవాళ హరీష్ రావు బలవంతంగా తిరుగుతుండా, సూట్ కేసులకు తిరుగుతుండా, దేనికి తిరుగుతుండా కానీ వెంకట్రామరెడ్డి వెనకాల తిరగాల్సిన పరిస్థితి హరీష్ రావు గారికి వచ్చింది. ఎవరు ఈ వెంకట్రామరెడ్డి? నారాయణరావుపేట అయినా, పోనీ చింతమరక అయినా, దుబ్బాక అయినా,
సంగారెడ్డి అయిందంటే ఆయనకి ఈ జిల్లాకి సంబంధమే లేదు. ఒకరోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో వడ్ల గింజలు అమ్ముకునే రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి వ్యవసాయదారులకి గింజలమ్మే వ్యాపారస్తులు పిలిచి వరేస్తే ఊరేసుకోవాలని చెప్పినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి. వరేస్తే ఇప్పుడు నేను రోడ్ నెంబర్ చూసిన ఏమేసారు వరేసుకుంటారేమో. తెలంగాణలో వరేసుకోకపోతే ఏమేసుకుంటారు? వరేస్తే ఊరేని బెదిరించిన ఆయనే ఈ వెంకటరామరెడ్డి. గాయన వచ్చి మీకు 100 కోట్లు ఇస్తా. ఎన్ని ఇస్తాడట అక్క? 100 కోట్లు ఇస్తాడట. నేను అడుగుతున్నా హరీష్ రావుని, వెంకటరామరెడ్డిని. వెంకటరామరెడ్డి కలెక్టర్, వెంకటరామరెడ్డి కాంట్రాక్టర్, వెంకటరామరెడ్డి చంద్రశేఖరరావు కాళ్ళ మీద సాష్టాంగ దండం పెట్టి ఫ్రీగా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు, ₹1 ఖర్చు లేకుండా. 2021 సంవత్సరంలో ఎమ్మెల్సీ అయింది వెంకటరామరెడ్డి. ఆయన మొన్న మా దుబ్బాకి వచ్చి చెప్తున్నాడు, నాకు 30 బెడ్రూమ్ల బంగ్లా ఉన్నది, 10 ఎకరాలలో ఉంటుంది మా ఇల్లు, నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పిండు. ఏ కలెక్టర్ దగ్గర నిన్న ఆస్తులు ఉన్నాయా? ఏడికేలు వచ్చిన వెంకటరామరెడ్డి దగ్గరికి? ఎవరై పైసలు? చంద్రశేఖర్ రావుయా, హరీష్ రావుయా, కవిత గారియా? 8 రూపాయలు వెంకటరామరెడ్డి వెనకాల. జై తెలంగాణ అని నారాయణరావు పడికెళ్ళి మస్తు మంది జైలుకు పోయి అయ్యా చంద్రశేఖర్ రావు సారు నిజంగా మొదటిలో జై తెలంగాణ అని పెట్టింటే ఇలా నీకు దుస్థితి వచ్చేది కాదు. ఎవరో పక్క జిల్లా వానికి 100 కోట్లకి టికెట్లు అమ్ముకొని వారి వెనకాల తిరగాల్సినటువంటి దుస్థితి ఇలా తారు గుర్తు రావుతుంది. అందుకని దయచేసి మా నారాయణరావు అక్క జిల్లాలో ఒక్కసారి ఆలోచించాలి. నమ్మి నాన్న వస్తే చెయ్యి మొండి చెయ్యి అయింది, బస్వాసి వస్తమైంది. వరమిస్తే వరమిచ్చిన శివి మెట్టు మీదనే పెరితో తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు దయచేసి. ఈ ఎలక్షన్లు ఓట్లేస్తే ఈ దేశం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పక్క దేశం పాకిస్తాన్ వాడు మన దేశంలోకి అప్పుడప్పుడు వచ్చి బాంబులు వేస్తామని బెదిరిస్తుండే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భయపెట్టించిండు. ఎక్కతక్క మాట్లాడితే అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు వారిని ఊరి పెడతా, నీ ఇంటికి వచ్చి నీ సంగతి చూస్తా అని చెప్పినట్టు ఊరిలో మన సైనికుల్ని చంపితే నరేంద్ర మోడీ గారు చెప్తే ఈ రెండు మా బీజేపీ కార్యకర్తలు లాగా భారత సైనికులు పాకిస్తాన్ గడ్డ మీదకోయి గంట సేపట్లో మొత్తంలో పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్రవాదుల్ని మట్టి పెట్టొచ్చినటువంటి చరిత్ర ఈ దేశానికి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. 500 ఏళ్ల పోలే ఇట్లా చెట్ల కింద గట్ల టెంట్ల కింద రాము వారికి గుడి కట్టమంటే ఎవరు కూడా గుడి కట్టడానికి ముందుకు రాకపోతే ఈ దేశం రాముడు నరయాడిన నేల, రాముడికి గుడి ఉండాలని రాముడికి గుడి కట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. 500 సంవత్సరాల తర్వాత మీరు జనవరిలో గుడికి అయిరా? నారాయణపేట కూడా గుడి దగ్గర పూజ అయిందా? చేయలేదా నారాయణపేటలో? అచ్చా, ఇంకా నక్సలైట్లు ఉన్నారా నారాయణపేటలో? పోయినరు కదా, పోలేదా? వెనకడికి ఒక ఆయన ఉండే కానీ పోయినట్టున్నారు ఆయన. లేదు, వాసన లేదు. ఉన్నదా వాసన? మా అత్తగారికి ఈమె పక్కన బందరకలు, అందుకని ఇటుకే అటు అటుకే ఇటు దాటుతున్నారు. అప్పుడు వాళ్ళు యాదికున్నారు నాకు. ఇంకా జనవరి 22వ తారీఖు గుడికాడ పూజ అయిందా? అందరూ ఏమన్నారు? జై శ్రీరామ్ అన్నారా? మీ సర్పంచ్ సార్ వచ్చిండా? రాలేదా? వచ్చిండు సర్పంచ్ సార్ కూడా వచ్చిండు, ఎంపీటీసీ కూడా వచ్చిండు. వాళ్ళు కూడా మనోళ్ళే, మనుషుల వాళ్ళకు కూడా మన మీదనే ప్రేమ ఉంది. కానీ తప్పదు, వాళ్ళ సార్ వాళ్ళ బలవంతం పెడుతుండని అలా కనబడుతున్నారు. కానీ ఓటేసినప్పుడు వాళ్ళు కూడా మనకే ఎత్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్నారు. అనలే? గుడికాడ అనలేదా మీరు? అన్నారా? అనలేదా? అక్కయ్యలకి ఏదో డౌట్ ఉన్నట్టుంది. అనలేదా? ఏంది పింఛన్ కడిగేస్తారని భయపడుతురా? మొన్ననే వాళ్ళ తోక కడిగేస్తారు, ఇంకా వాళ్ళు మీ పింఛన్ ఏం కడిగేస్తారు అక్క? ఇప్పుడు వాళ్ళ పింఛన్ వాళ్ళకి కూర్చున్నది. అందుకని ఒకసారి గట్టిగా ఆ శ్రీరామునికి గుడి కట్టి 500 సంవత్సరాల తర్వాత ఈ దేశ ప్రజలందరూ కలలు కన్నటువంటి రామరాజ్య స్థాపన కోసం బయలుదేరినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి ఆలోచించని మా హరీష్ రావు గారు పరపతి అవుతుంది, మా చంద్రశేఖర్ రావు విలువ అవుతుందని ఆలోచించకూరి. మొన్ననే వాళ్ళని దించాల్సిన కాడికి దించిరు, ఉంచాల్సిన కాడు ఉంచిరు. ఇప్పుడు కొత్త ఓటైతే వెంకటరామరెడ్డి చేసేది ఏం లేదు. గెలిస్తే తెల్లారే పోయి అలా ఇయ్యంకుడు ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కాంగ్రెస్ లో, ఆయన సంకలనం వస్తాడు, రేవంత్ రెడ్డి పక్కన నిలబడతాడు. అందుకని టీఆర్ఎస్ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేది అని నేను ఈ గడ్డ మీద ఉంటున్నాను. జై తెలంగాణ అన్నాన్ని నారాయణ గడ్డ కూడా వచ్చి జై తెలంగాణ అని జెండా వేసిపోయినాన్ని
ఈ గడ్డతో నాకు అవినాభావ సంబంధం ఉంది. దుబ్బాక ఎమ్మెల్యేలో మా అంగన్వాడీ టీచర్లకు జీతాలు కావాలని, ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని, బడిలో బాత్రూములు కడిగే మా అక్కలు స్కావెంజర్ల కొయ్యి తీసేస్తే ఎవరు కొట్లాడారంటే రఘునందన్ కొట్లాడారు తప్ప ఇంకొకరు కాదు. ఎప్పుడైనా వచ్చి నా ప్రభాకర్ రెడ్డి ఎంపీ 10 ఏళ్ళు ఉండే ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఎప్పుడు చూసినా హరీష్ రావు కారు వెనక సీట్లో కూర్చొని డోర్ తీస్తుండే తప్ప నారాయణరావు మేటకు వచ్చి ఇక మండల ఆఫీస్ కట్టింది నా ఎంపీ కోట పైసలు ఇస్తాని ఒక్కసారి నా ప్రభాకర్ రెడ్డి వచ్చిండా? నారాయణరావు పేరుకి వచ్చిండా? అందుకనే వాళ్ళ అమ్మాయి ఇంటి పేరు కొత్త అని పెట్టి ఆయన ఎప్పుడు కనబడా కొత్తగానే ఉంటాడు. పాపం మనుషుల్ని గుర్తుపట్టాడు, ఊర్లను గుర్తుపట్టాడు. ఒకసారి నారాయణరావు పేటలో ఎవరైనా పోతే మళ్ళా పోతే నీ ఏ ఊరు ఉండేదని అడుగుతాడు. 10 ఏళ్ళు ఆయన మనకి ఎంపీ. పాపం ఆయన ఏం చేస్తాడు? వ్యాపారం చేస్తాడు పట్టణంలో. రేపు వెంకటరామరెడ్డికి అయితే కూడా వ్యాపారమే చేస్తాడు. అందుకని దయచేసి మీ బిడ్డలు అడుగుతున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ గడ్డ మీద పుట్టినోడిని, ఈ ప్రాంత సమస్యలు తెలిసినోడిని, రేపు మీ కష్టం వస్తే నిలబడేటోడిని. అందుకని ఒకసారి కమలం గుర్తు కోటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, మా వాళ్ళు ఇంకా 5 ఊర్లు పెట్టిరు. పగటిలంతా ఎండ ఉంటుంది చేయలేమని రాత్రి పూట పెట్టిరు. ఇంత ఓపికగా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నారాయణరావు పేట గ్రామ అన్నదమ్ములు, అక్కజనులకి, గ్రామ పెద్దలందరూ కూడా శిరస్సు వంచన కోసం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తించే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తించే. జై శ్రీరామ్. కొంతమంది కుటుంబంలో చేసిన సందర్భంగా సాధించాలని కోరుకుంటున్నాను.